అండి నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో 300 రోగాలు నయం చేసే సర్వరోగ నివారిణి మునగాకండి. ఆకులకే రారాజు ఈ మునగాకండి. ఈ మునగాకుతో కమ్మని పప్పు చేస్తున్నానండి. మునగాకులో ఫైబర్ కంటెంట్ ఉండడం వల్ల జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది, హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తుంది. 1/4 కేజీ క్యారెట్ తింటే ఎంత పోషకాలు వస్తాయో పిడికెడు మునగాకులో అంత పోషకాలు ఉన్నాయండి. నేను దీనికోసం 1 కప్పు మునగాకు బాగా తుంచి కడిగి శుభ్రం చేసి పక్కన పెట్టుకున్నానండి. దీని తయారీ విధానం చూసేద్దాం. 100 గ్రాముల కందిపప్పుని ఒక కుక్కర్లో పోసుకొని వాటర్ వేసుకొని బాగా కడిగి శుభ్రం చేసి పక్కన పెట్టుకున్నానండి. ఇందులోనే ఒక మీడియం సైజు టమోటాలు 4, నిమ్మకాయ సైజు అంత చింతపండు, 1 ఆనియన్, 8 పచ్చిమిరపకాయలు వేసుకున్నానండి. లేత మునగాకుని వాటర్లో వేసి బాగా కడిగి పెట్టుకున్నాను. పప్పులోకి లేత మునగాకు అంటేనే చాలా రుచిగా వస్తుందండి పప్పు. ఇప్పుడు పప్పులో 1 స్పూన్ పసుపు, ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటా, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు అన్నీ వేసేసుకున్నానండి పప్పులో. ఇప్పుడు పప్పులో 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకున్నానండి. 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఇందులోనే మునగాకు కూడా 1 కప్పు మునగాకు కడిగి పెట్టుకున్న మునగాకును కూడా ఇందులో వేసేసుకుని ఈ మునగాకు మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేయడం వల్ల పప్పు బాగా ఉడుకుతుంది, పొంగు కూడా పైకి రాదండి. ఇందులోనే నేను ఇప్పుడు చింతపండు వేసుకోవాలి కదండి. ఆ చింతపండు డైరెక్ట్గా వేసేస్తే పప్పు ఉడకదు. అందుకని ఒక చిన్న గిన్నెలో చింతపండు వేసుకొని కుక్కర్కి విజిల్ పెట్టేసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్లో ఉడికించుకున్నానండి. ఇప్పుడు పప్పు పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఇప్పుడు ఈ చింతపండు, రుచికి సరిపడా ఉప్పు అన్నీ వేసేసుకొని పప్పుని బాగా మెత్తగా మెదిపేసుకోవాలండి. పప్పులో కొంచెం కారం తగ్గిందండి, కాంప్రమైజ్ అయ్యేదే లేదంటూ నేను ఇందులోకి కొంచెం వాటర్ వచ్చింది కదా పప్పులో, ఆ వాటర్లో వేడిగా ఉన్నాయి కాబట్టి 1 స్పూన్ కారం వేసుకొని అది కూడా ఇందులో వేసేసి బాగా కలిపేశానండి. ఇప్పుడు పప్పు బాగా మెదిపి పక్కన పెట్టుకొని పప్పులోకి పోపు కోసం నేను స్టవ్ మీద ప్యాన్ పెట్టి 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఆయిల్లో జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, పచ్చెనగపప్పు, కొంచెం కచ్చా పచ్చ దంచిన వెల్లుల్లి, ఎండుమిరపకాయలు, 1 చిన్న సైజ్ ఆనియన్, కొంచెం కరివేపాకు ఇవన్నీ వేసేసుకొని పోపుని సన్న మంట మీద ఫ్రై చేసుకోవాలండి. పోపు బాగా ఫ్రై అయిన తర్వాత ఈ పోపుని తీసి పప్పులో వేసేసుకోవాలి. పోపు పప్పులో వేసేసుకున్న తర్వాత మూత పెట్టేస్తే అరోమా అంతా పప్పుకి బాగా పడుతుందండి. అప్పుడు పప్పు టేస్ట్గా వస్తుంది. స్మెల్ బయటికి పోకుండా ప్లేటు క్లోజ్ చేసేసానండి. ఇప్పుడు మంచి అరోమా వచ్చింది, చాలా టేస్ట్గా వచ్చిందండి పప్పు. చూస్తుంటేనే రుచి అదిరిపోతుంది. అలాగే పప్పు రెడీ అయిపోయిందండి, కమ్మని పప్పు. ఈ పప్పు చూడండి, ఇది మునగాకు పప్పు అని మనం చెప్తే కానీ ఎవరికీ తెలియదండి, అంత బాగా వచ్చింది. ఇందులో పప్పులో వెల్లుల్లి, జీలకర్ర వేసి ఉడికించుకున్నాం కాబట్టి మంచి స్మెల్ అదిరిపోతుందండి వాసన. పప్పు కలర్ఫుల్గా చూడడానికి కూడా ఎంత బాగొచ్చిందో చూసేయండి. ఈ పప్పుని నేను వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. కొంచెం నెయ్యి కూడా వేసుకున్నాను. మీకు ఇష్టం లేకపోతే నెయ్యి వద్దు, ఒరిజినల్ టేస్ట్ రావాలంటే నెయ్యి వేసుకోకుండా తింటారండి చాలామంది. నాకైతే నెయ్యితో ఇష్టం కాబట్టి నేను నెయ్యి వేసుకొని తింటున్నానండి. దీనికి కాంబినేషన్గా మటన్ ఫ్రై చేశానండి. నా నెక్స్ట్ వీడియోలో మటన్ ఫ్రైని పోస్ట్ చేస్తాను, మీరు ఒకసారి ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.